ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ భూ వివాదం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోరాట నగర్కు చెందిన ఆంగోతు జయ తాము ఉన్న భూమిని తమపై దాడులు చేసిన వారే అక్రమంగా ఆక్రమిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిని ఆక్రమించడమే కాకుండా ప్రశ్నించినందుకు తనపైన కారం చల్లి కర్రలతో దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. ఇక స్థానికుల సహకారంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయగా తమపైనే అక్రమ కేసులు బనాయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని జయ తెలిపారు. 5 ఏళ్లుగా భూ వివాదంపై రెవెన్యూ పోలీస్ అధికారులను ఆశ్రయించినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ గనియా నాయక్, కానిస్టేబుల్ గనియా నాయక్ వీళ్ళంతా కలిసి ఆ కోర్టులో 21 సంవత్సరం క్రితం నేను సాగు చేసుకున్నాను సార్ ఆ భూమిని. అప్పుడు తర్వాత మళ్ళీ వాటా అని వచ్చారు వాళ్ళంతా. మీకు ఏ విధంగా వాటా ఉందమ్మా అని చెప్పేసి అడిగితే, సరే అది మాది కాదు, ఇది మా సంపాదించిన భూమి 2 ఎకరాలు చిన్న ఆయనకి ఇచ్చుకున్నారు సార్. నాకు అడిగి ఇచ్చారు. అడవిని నా కట్నం డబ్బులతో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి కట్నం డబ్బులతో నేను సాగు చేసుకుని రేకుల షెడ్ చేసుకుని గత 22 సంవత్సరాలుగా బతుకుతున్నాను సార్. నా భర్త తాగుపోతాడు, అన్ని వ్యసన పడుడు సార్. ఆయనకి లేని అలవాట్లు అనేది లేదు. అమ్మాయిల అలవాటు ఉంది, తాగి వచ్చి ఇంట్లో కొడతాడని చెప్పేసి భూమి అమ్ముతానంటే 3 సంవత్సరాల క్రితం సార్ నా పిల్లలు రాయించుకొని 5 లక్షలు నా పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి 5 లక్షలు పట్టీలతో సహా ఇచ్చేసాను సార్. నేను ఇచ్చేసి నా జోలికి రావద్దని 2023లో నా దగ్గర అన్ని ఉన్నాయి సార్ ప్రూఫ్లు. అవన్నీ నేను రాయించుకొని నాకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగా ఏమన్నా చేసుకో, వస్తే నీకు అన్నం పెడతాను, నేను పెట్టను చేసుకున్న పాపానికి అని చెప్పేసి నేను ఉంటున్నాను సార్. ఆడబిడ్డ వాళ్ళ ఆయన గన్యా నాయక్ భరతు శ్రీనివాసరావు ఊళ్ళో పాలు అని పెద్ద మనిషి సార్. దానికి అంత పోగరా, దాన్ని ఎట్లాగైనా పంపించాలి ఊళ్ళో నుంచి, దాన్ని ఎట్లాగైనా సరే పంపించేసేయాలి, అదైనా ఉండాలి, మేమైనా ఉండాలి ఛాలెంజ్ చేస్తున్నారు సార్. వాళ్ళందరూ నేను చాలా సార్లు అట్లాగే చేస్తారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, ఇది మైలవరం మండలం పోరాట నగర గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఆగోతు జయ తన భర్త ఆనంద్తో గత కొద్ది కాలం నుంచి కుటుంబ కళాల నేపథ్యంలో విడిగా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ విడిపోయారు. అయితే ఈ రోజు ఆ భర్తకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు గ్రామంలో కొంతమంది పెద్దలతో కలిసి తనకు చెందిన భూమిని ఆక్రమించుకుంటున్నారనే సమాచారంతో ఆ ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ చేరుకుని వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడంతో వాళ్ళు కారం చల్లి ఆవిడ మీద కారం చల్లి ఆవిడని కర్రలతో అదితో కొట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటన జరిగినప్పుడు కొంతమంది స్థానికులు అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో ఆమె హాస్పిటల్ తరలించారు. అయితే గత కొంతకాలంగా ఆనంద్ అనే వ్యక్తి మత్తుకు బానిసయ్యి కొంత మద్యానికి బానిసయ్యి పూర్తిగా కుటుంబంలో కూడా పూర్తిగా సలహాలు రావడంతో భార్యతో విడిపోయి ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఈ భార్యకు సంబంధించిన 2 ఎకరాల పొలంలో విషయమై వివాదం జరుగుతూ ఉంది. భార్యకు చెందిన కుటుంబ సభ్యులు, భర్తకు చెందిన కుటుంబ సభ్యులు కొంతమంది ఈ ఆగోతు జయకు సంబంధించిన ఆ పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే గతంలోంచి వివాదం జరుగుతున్నప్పటికీ ఎక్కడికెళ్ళినా న్యాయం జరగలేదని చెప్తోంది. ఆవిడ ఆరోపిస్తుంది. రెవెన్యూ పోలీస్ అధికారులు ఫిర్యాదు చేసినా కానీ తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే టోటల్ గా ఇది ఏంటంటే భార్య భర్త కూడా భర్త ఆశలు భర్త తరఫున బంధువులు చేయించుకోవాలని చూస్తున్నారని చెప్పేసి జయమ్మ ఆరోపిస్తోంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్తా ఉంది. అయినప్పటికీ భర్తకు చెందిన తోడుకోడళ్ళు ఆ భర్తకు చెందిన కుటుంబ సభ్యులంతా కూడా దాని మీద కన్నేశారని చెప్పేసి తనని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి తన ఆస్తిని కూడా చేయించుకోవాలని ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తాను. తనకు న్యాయం చేయాలని, న్యాయం చేసే వరకు పోరాటం చేస్తా ఉంటానని చెప్పేసి కూడా జయ చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొనే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.